గుడాల పండుగ ఏర్పాటు చేశారు కాబట్టి నేను కూడా పాల్గొందని వెళ్తున్నాను. హాయ్ అండి, అందరికీ ముందుగా ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ప్రజెంట్ వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. వరంగల్ నుంచి గుంటూరు వెళ్తున్నాను. గుంటూరు అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఓసన్న మినిస్ట్రీస్ 47 గుడాల పండుగ ఏర్పాటు చేశారు కాబట్టి నేను కూడా పాల్గొందని వెళ్తున్నాను. అలాగే మీకు కూడా చూపించాలని వెళ్తున్నాం. నా ప్రయాణం అలాగే నా వీడియో ఎలా ఉందో చూడండి. వెళ్దాం రండి, గుడారాల పండుగలో పాల్గొందాం. నాతో పాటు మీరు కూడా పాల్గొనండి. అలాగే నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. మీరు ఆదరిస్తారని నా ప్రయాణం మొదలుపెట్టాను. ముందుగా నా వీడియోస్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వరంగల్ నుంచి 3 గంటలు పట్టిందండి విజయవాడకి. ఇక్కడ నుంచి బస్టాండ్కి వెళ్ళి గుంటూరు బస్సు ఎక్కుదాం పదండి. గుంటూరులో దిగినాక అక్కడి నుంచి గోరెంట్ల ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడేనండి జరిగేది గుడారాల పండగ. Come and set me free. నుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. వచ్చేసానండి గోరంట్ల ప్రాంతానికి. ఓసన్న మినిస్ట్రీస్ నిర్మించిన గుడారాల పండక్కి వరంగల్ నుంచి నాకు ఆల్మోస్ట్ 5 గంటలు పట్టిందండి ఇక్కడికి చేరుకుంటానికి. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి గుడారాల పండక్కి. నేను పాల్గొందామని, మీరు కూడా పాల్గొంటారని అందుకే వచ్చానండి. అలాగే ఈ వీడియో చూసేవారు ఎవరైనా నేను వచ్చాను అన్న వారందరూ ఆమెనని చెప్పండి కమెంట్లో. మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే గుంటూరుకు వచ్చినాక బస్టాండ్ నుంచి గోరంట్ల ప్రాంతానికి రావాలండి. ఓసన్న మినిస్ట్రీస్ పక్కనే ఈ స్థలంలో ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న లైటింగ్ స్టేజీ ఈ స్థలం. ఇక్కడ నైట్ పూట జరుగుతుందండి ప్రార్థన. ఉదయం జరిగే ప్రార్థన ముందు ఉంటుందండి. ఇక్కడ ఉదయం జరుగుతుందండి ప్రార్థన, అక్కడ రాత్రి వేళ జరుగుతుందండి ప్రార్థన. ఇక్కడ కూడా స్టేజీ టెంట్లతో నిర్మించారండి. నేను వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఉదయం జరిగే ప్రార్థన ముగించడం జరిగింది. తీసుకెళ్ళడానికి బస్సులు ఏర్పాటు చేయడం ఉన్నాయి. బాప్తీసాలు పొందాలనుకున్నవారు స్టేజ్ బస్సు వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నారు. బాప్తీసాలు పొందువారి కోసం బస్సులు ఏర్పాటు చేయడం.
మీరు చూస్తున్న విజువల్స్లో బైబుల్ పంచుతున్నారండి. ఉదయం జరిగిన ప్రార్థన ముగింపు అయిపోయిందండి నేను వచ్చే వరకు. ఇప్పుడు నేను భోజనం చేస్తానికే వెళ్తున్నానండి. మీరు చూస్తున్న వాళ్ళందరూ సేవలో పాల్గొనాలని ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చారండి. వందలాది మంది వచ్చారండి సేవలో పాల్గొందామని. నేనే పని చేస్తాను అని వాళ్ళే వచ్చారండి. సేవలో పాల్గొంటున్నారండి. దేవుని పని అంటే ఎంత ఇష్టంగా చేస్తున్నారంటే నాకెంతో ఆనందంగా అనిపించింది వాళ్ళందరినీ చూస్తూ ఉంటే. ఇన్ని వేల మందికి వడ్డించాలంటే ఎంత కష్టమో ఊహించుకోండి. భోజనం వండి మందిరం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి వేలాది మందికి భోజనం వడ్డించాలంటే ఎంత కష్టమో. దేవుడి పని అంటే ఎంత ఇష్టంగా చేస్తున్నారు. నేను భోజనం చేసినాక రాత్రి వేళ జరుగుతున్న ప్రార్థనలో నాతో పాటు మీరు కూడా పాల్గొనండి. వస్తున్నారా నాతోటి పాల్గొనటానికి ప్రార్థనలో? స్తోత్రాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ నిండు మనసుతో వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. దైవజనులందరూ కూడా మన మధ్యలోకి రావడం, మీరందరూ ఈ స్థలంలోనికి కూడి రావడం హోసన్నా మినిస్ట్రీస్కి ఆశీర్వాదకరంగా భావిస్తున్నాం. మీ ప్రేమ, మీ సహకారం మరి ప్రభు రాకడ వచ్చేంత వరకు ఈ పరిచర్యలో చూపాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. నీకే వందనాలు యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం శక్తిమంతులు అని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం తెలివితేటలు కలిగి ఉన్నామని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా స్వరం ప్రభుకు వినపడాలి. ఒక్కసారి మీ కుటుంబం అంతా మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. మీ కుటుంబ సభ్యులందరి కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఒక్కసారి నీ పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు నీ యజమానుడు ఎక్కడున్నాడు? మీ భార్య ఏ స్థితిలో ఉంది? ఒక్కసారి కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ప్రభు రాకడను గురించిన కేకలు వినపడుతున్నాయి. రాకడను గురించిన సూచనలు ప్రపంచమంతా వినపడుతున్నాయి, కనబడుతున్నాయి. ఇది నిర్లక్ష్యంగా ఉండే సమయమా? చేతులతో అందరూ ప్రార్థన చేసుకోండి.
just wish he knew. దేవుడు మన దేవుడు. ఒకవేళ వాళ్ళు వీళ్ళు వచ్చి మన ఏట్లా నీ ధైర్యమో. ఆ మధ్య రమేష్ బాగా చూడండి, నీవే నా ధైర్యం కాదు, నీవే నా సైన్యము. నా ప్రభువే మనకు సైన్యం ఇస్తున్నాములో. ఎవడైనా మన మీద చేయి పెట్టాడా ఇకంతే. ఆ చేయి పెట్టాడు బతుకు తిరుమలన్నిట మా అమ్మ ఎందుకు పెట్టుకున్నాను వీటితో అల్లాడిపోతాడు. ఏడుస్తున్నాం. యోహాను భయపడమాక, షొలమితి భయపడినాక భయపడుకుంటే ఏమన్నాడంట, నల్లదాన అన్నాడంట, కొండకాల దాన అన్నాడు, సొంత నువ్వు తెలుసా పట్టణం అంతా ఋషులేమంతా ఇది మకరం. మీతో ఎవడైనా పెట్టుకుంటే, నువ్వు యథార్థమైన భక్తి చేస్తే, నీతో ఎవడైనా పెట్టుకుంటే, ఇప్పుడు కాకపోయినా ఆ తర్వాత అయినా క్షేత్రమైతే కానీ ఎవరు నేనేదంటగా మహానుభావుడు చెప్పాడు. రెండోది ఇక్కడే ఉంటుంది. నేను ఉంటాను. ఈ నోట ఒక చిన్న తీర్మానం, యేసయ్యా నీ రెక్కల కిందనే నేను ఉంటాను. యేసయ్యా నా ప్రాణము నిన్ను హత్తుకొని ఉన్నది, చుట్టుకొని ఉన్నా పాశముల కరిగిపోవటగాక నిన్ను ముంచి వేస్తున్నటువంటి తల మీద చేతులు చాచి ఆశీర్వాదములతో ఇక్కడ నుండి మిమ్మల్ని పంపబోతావనా, ఆశీర్వాదములతో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించబోతావనా. నా కుడి చెయ్యి, నా దేవుని కుడి చెయ్యి, అదిగో నా దేవుని కుడి చెయ్యి నీ ఒక్కొక్కరిని ఆశీర్వదించడానికి హల్లెలూయా. దేవుని ఇచ్చిన మాటలన్నిటి చేతులు ఊపుతూ, చేతులు ఊపుతూ స్తోత్రం స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలోనే నిత్య నిలుపుమా.
యేసయ్య పాదాల దగ్గర పడి ఒక్కసారి యేసయ్య పాదాల దగ్గర పడి ప్రార్థన చేసుకుంటూ, నా దేవుని కుడి హస్తం నిన్ను పట్టుకుంటుంది, మీ పైన చాపబడి ఉంది. నా దేవుని కుడి చేతి ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవించగలుగుతారు. పండుగ ఈ 2వ రోజు రాత్రిని కూడా ఆశీర్వాదకరముగా జరిగించినందుకై మీకే సర్వ ఘనత మహిమ ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ మైదానములో నిలిచిన వారికి, లైవ్లో పాల్గొని దూరాన ఉన్న ప్రజలకును ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. నా క్రయధనముకై రుధిరము ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది. అక్షయ ద్వారగణాలో అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. ప్రార్థన ముగించినాక అక్కడి నుంచి ఓసన్న గారు నిర్మించిన మందిరం చూస్తానికి వచ్చానండి. మందిరం నేను చూసి మీకు కూడా చూపించాలని వచ్చానండి. మందిరం చుట్టూ నిద్రపోయే వాళ్ళందరూ సేవ చేస్తానికి చాలా దూరం నుంచి వచ్చారు. వేలాది మంది సంఘం చుట్టూ నిద్రిస్తున్నారు. నా వీడియో ఎలా ఉందో చెప్పండి. సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి నేను వరంగల్కి వెళ్తున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. మరొకసారి ప్రైజ్ లార్డ్.